నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సీక్వెల్ ముందు ప్రధానంగా 2 సవాళ్లున్నాయి. అందులో మొదటిది అత్యంత కీలకమైంది పాన్ ఇండియన్ మార్కెట్. ఇప్పటి వరకు సీనియర్ హీరోలలో ఎవ్వరూ ఈ మార్కెట్ను పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకోలేకపోయారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో గట్టిగానే ప్రయత్నించినప్పటికీ నార్త్ ఆడియన్స్ ని మెప్పించడంలో ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఈ విషయంలో చిరు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇప్పుడు బాలయ్య తొలిసారి పాన్ ఇండియా వైపు అడుగులేస్తూ ఉండడంతో ఆయన ఈ అడ్డంకిని దాటి సక్సెస్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి బాలయ్య పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగుతున్నాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో అఖండ టీం దూకుడు పెంచింది. ఇప్పటికే ముంబై వేదికగా జరిగిన ఈవెంట్ బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో బాలయ్య మీటింగ్ నార్త్ బెల్ట్లో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఒక పక్క ప్రమోషన్స్, మరోపక్క పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చలు హిందీ మార్కెట్లో అఖండ 2కి మంచి ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తున్నాయి. బాలయ్య వేస్తున్న ఈ స్ట్రాటజిక్ అడుగులు సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అఖండ 2 సినిమాకు అతిపెద్ద బలం దాని కథాంశం. సనాతన ధర్మం అనే పాయింట్తో ఈ సినిమా తెరకెక్కడం నార్త్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశం. ఇటీవలి కాలంలో డివైన్ టచ్ ఉన్న కాంతారా, కార్తికేయ 2, హనుమాన్ లాంటి సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పైగా అఖండ మొదటి భాగం కూడా ఇప్పటికే హిందీ డబ్బింగ్ వర్షన్లో యూట్యూబ్, టీవీల్లో విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు సీక్వెల్లో దైవత్వం, ధర్మం అనే ఎలిమెంట్స్ మరింత బలంగా ఉండడంతో ఇది బాలయ్యకు పాన్ ఇండియా సక్సెస్ తెచ్చిపెట్టే బ్రహ్మాస్త్రంలా మారుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక బాలయ్య ముందున్న రెండో ఛాలెంజ్ డే 1 రికార్డ్. సీనియర్ హీరోల సినిమాల్లో తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రికార్డ్ ఇప్పటికీ సైరా నరసింహారెడ్డి పేరు మీదే ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 85 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో 56 కోట్లతో డాకు మహారాజ్, 54 కోట్లతో వీరసింహారెడ్డి ఉన్నాయి. ఈ 2 సినిమాలతో రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన సైరా రికార్డును దాటలేకపోయాడు బాలయ్య. ఇప్పుడు అఖండ 2తో ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సింది. అఖండ సినిమాకున్న కల్ట్ ఫాలోయింగ్, సీక్వెల్ హైప్, పాన్ ఇండియన్ రిలీజ్ ఇవన్నీ కలుపుకొని బాలయ్య ఈసారి ఏకంగా 100 కోట్ల ఓపెనింగ్ టార్గెట్తో బరిలోకి దిగుతున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ ప్లస్ నార్త్ మార్కెట్ నంబర్స్ కలిస్తే ఈ మ్యాజికల్ ఫిగర్ సాధ్యమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ చరిత్రలో బాలయ్య పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మరి ఈ తాండవం బాక్స్ ఆఫీస్ లెక్కలను ఎలా మారుస్తుందో చూడాలి.